హలో ఎవ్రీవన్. సో నిన్న చార్మినార్ దగ్గర ఒక ఇల్లీగల్ ఫుట్పాత్ తీసేయడానికి మన జిహెచ్ఎంసీ అండ్ రంగనాథ్ వాళ్ళ టీం వెళ్తే ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద అటాక్ చేయడము, అక్కడ ఉన్న ఎమ్మెల్సీ వచ్చినాడు, ఎవరు లోకల్ పీపుల్ కాదు, ఎమ్మెల్సీ, ఎంఐఎం ఎమ్మెల్సీ సమ్ మిర్జా అహ్మద్ అనే ఒక పర్సన్ వచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ మీద అటాక్ చేయడం కాకుండా వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు వల్గర్ మదర్ దగ్గరికి వెళ్ళి యూజ్ చేసి అంతా ఇల్లీగల్ అండ్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎట్లా పూజ చేస్తారని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు మన రంగనాథ్ గారు ఏం చేస్తారు, ఇప్పుడు అదే వేరే ప్లేసెస్లో ఉన్న హిందూ ప్లేసెస్లో ఉన్న నార్మల్ ఇల్లును మంచిగా డూప్లెక్స్ ఇల్లు కూడా కూల్చేస్తున్నారు. అక్కడ వెళ్ళి ఫుట్పాత్ ఇల్లీగల్ ఫుట్పాత్ తీయడానికే వాళ్ళ ఎమ్మెల్సీ వచ్చినారు. సో మరి ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కూడా కాదు, రేవంత్ ఉద్దీన్ మరి ఏం చేస్తున్నారు, నిద్రపోయినారా? సో ఇప్పుడు నువ్వు చార్మినార్ కూడా వస్తే మదర్లాగా చేయి, అసలు నువ్వు ఇల్లీగల్గా ఉన్నవన్నీ తీసేసాయి. వాడోడో ఎమ్మెల్సీ వస్తే వాడిని అరెస్ట్ చేయి. నువ్వు అసలు పోలీస్ మీద వల్గర్ లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేస్తారు? ఫస్ట్ వాడిని అరెస్ట్ చేయాలి. పోలీసులకు దమ్ము ఉందా? పోలీసులకు నిజంగా దమ్ము ఉంటే, రోషం ఉంటే ఫస్ట్ వాడిని అరెస్ట్ చేసి వన్ జైలేయాలి. అంత దమ్ము ఉందా? సో లేకపోతే ఇక డెమోక్రసీ ఎట్లున్నాడు? డెమోక్రసీ తెలంగాణలో లేనడు అసలు. సో హిందూస్కి ఒక రూల్ ఉంటుంది, ముస్లిమ్స్కి ఒక రూల్ ఉంటుంది. అంటే సీఎం ఒక రేవంత్ ఉద్దీన్ అయిపోతే ఎవరు వాళ్ళకి రిలీజియస్ సపోర్టింగ్ అది. సో దిస్ ఈజ్ నాట్ ఫేర్ ఫర్ వన్ కమ్యూనిటీకి ఒక రూల్ ఇచ్చేసి అదర్ కమ్యూనిటీకి లేదు ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఏం కాదు, వీళ్ళు ఒక మాట అన్నా సరే వీళ్ళని అటాక్ చేయొచ్చు అన్న ఒక ఇదైపోయినది, ఒక తక్కువ తీసి పడేస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ రైట్ యాక్చువల్లీ. సో ఎప్పుడైనా తక్కువ తీసి పడేస్తే ద పీపుల్ విల్ బౌన్స్ బ్యాక్ and the government and system needs to be remembered all these things. So రేవంత్ రెడ్డి కూడా తెలియాలి, రేవంత్ ఉద్దీన్కి తెలియాలి ఈ విషయం. ఎప్పుడైతే ఇదందరూ గమనిస్తున్నారు, కాంగ్రెస్ ఎంత ఉన్నారని జనాలు ఉన్నారని కాదు, ఎండ్ ఆఫ్ ద డే ద డెమోక్రసీ విన్స్. పీపుల్ ఎవరైతే రైట్ ఇస్తారో వాళ్ళకి ఓటేస్తారు.